సఫర్ కాదు, చచ్చిపోతున్న ఫ్యామిలీస్ తెలుసా. సఫర్ అయ్యి తక్కువ, ఎంతమంది నిరుద్యోగులు డబ్బు జాబులు లేక బెట్టింగ్ యాప్లు కట్టి ఇదే అయిపోతుంది లోకం అంతా. దీని మీద గవర్నమెంట్ మ్యాక్సిమం యాక్షన్ తీసుకోవాలి. ఏదో రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు, ఇటు మీద ఏదో మాకెందుకులే, యాక్టర్లంతా మాకు తెలుసు, విజయ్ దేవరకొండ తెలుసు, రాణా తెలుసు అంటే అది సెట్గానే వారు ప్రజలలో ఉక్కుపాదం మోపి ఒక్కొక్కరిని తీసుకుపోయి నారా తీసినా అర్థమవుతుంది లోకం మీద. అది ఎవడైతే పెద్దోడైతే ఎవరికి తోపనా, సామాన్య నాలంటే కాదు, తోపు కాదు కదా. సినిమా పోతాం, డబ్బులు ఇచ్చి పుణ్యాన్ని కాదు కదా, బెనిఫిట్స్ ఫ్రీగా ఉంది మాకు ఏడే కదా. ఎవడైనా సరే ఎంత పెద్దోళ్ళు ఉన్నా సరే దిగి రావాల్సిందే గవర్నమెంట్ కింద, యాక్షన్ తీసుకోవాలి. సెలబ్రిటీలు ఏముందన్న, ఎవడు సెలబ్రిటీ చెప్పు, అంతా మేకప్ వేసుకోవడం, నాటకాలు తినడం ఏం లేదు అక్కడ. ఎవడు సెలబ్రిటీ, ఎవడు రూపాయి ఇచ్చిన ప్రజలు చెప్పు, ఎవడిచ్చిన రూపాయి ఎవడు ఇవ్వలేదు కదా. అమాయక జనాలు డబ్బులు తీసుకోవడం, యాప్స్లో ఎంత తంగపోతుందో మినిమం అవేర్నెస్ ఉండదు. సెలబ్రిటీస్ కూడా కొంచెం అటు అవేర్నెస్ పెంచుకొని చేస్తే బెటరా చేయకపోతే బెటర్ అని థింక్ చేసుకొని చేస్తే బెటర్. మా అడ్వైస్. ఏదన్నా చర్యలు ఎక్కడ ఉన్నాయి, ఎంక్వైరీ ఎక్కడ ఉంది, బెట్టింగ్ షాప్ ఇప్పటి నుంచి కాదు, గత 3 నెలల సంది వస్తుంది ఇష్యూ. ఏమొస్తుంది ఇష్యూ, ఏం తీసుకుని యాక్షన్, ఏదో తీసుకోబోతున్నారు, ఏదో ఎంక్వైరీ ఉంటారు కానీ దానివల్ల ఏం జరుగుతుంది ఏం అర్థం కావట్లేదు ఎవరికి. గవర్నమెంట్ కూడా ప్రజలకు స్పష్టంగా అసలు ఏం జరుగుతుంది, ఎంతవరకు పోతున్నది అనేది క్లారిటీ ఉండాలి. ఫలానా వ్యక్తిని తీసుకుపోయినాం, ఒక 3 ఏళ్ళు చేసినాం, ఒక 5 ఏళ్ళు చేసినాం అని ఉంటేనే ఒకటి ఉంటుంది. కానీ ఏదో ఏదో చెప్పుకొని మాయ మాటలు చెప్పుకొని ఏదో గవర్నమెంట్ ఇచ్చే స్కీములు శాతగాక ప్రజలలో మభ్య పెట్టి ఇట్లాంటి తెర మీద తీసుకొచ్చి అంతా టైంపాస్ అయ్యేవారు, అంతా పొద్దుపోనేవారు. చెప్తున్నా కదా అన్న, వాళ్ళకి అవేర్నెస్ ఉంటుంది. ప్రమోటింగ్ వాళ్ళకి ఏముంది, పైసలు ఇస్తారు చేస్తారు, వాళ్ళకి ఏం తెలుసు చెప్పు. వాళ్ళ ఇప్పుడు అమీర్పేటకి వచ్చి మా లెక్క కోచింగ్ తీసుకొని సబ్జెక్ట్ నేర్చుకుంటే తెలుసు వాళ్ళకి. నాకు 1 లక్ష రూపాయలు నేను ప్రమోట్ చేస్తాను, దాని ఏముందన్న, నా వల్ల ఎంతమంది సఫర్ అవుతారు, అది థింక్ చేయాలి కదా యువత. మనకు అవసరమైందన్న, ఉన్న దాని బతుకపోతే జాబ్ లేకుండా ఊళ్ళో పోయి బతికేస్తాం, దాని ఏముంది. వాళ్ళ లెక్క ప్రమోటింగ్ చేసి తీసుకున్నంత అవసరం మనకు లేదు, ఎందుకంటే సామాన్య పేరు. ఈ వ్యసనాలు జూదాలు అంటే అది గవర్నమెంట్ డ్రగ్స్ అమ్ముతుంటారు, వాటి మీద ఉక్కుపాదం మోపాలి. మా దృష్ణార్ ఏరియాలో చూడండి ఒకసారి నైట్ పూట వచ్చి ఏం జరుగుతుందో లోకం మీద, ఏం చేస్తుంది పోలీస్ వ్యవస్థ కూడా, ఉన్న ఫ్యాక్ట్ అన్నీ తెలిసే జరుగుతుంటాయి. యాక్షన్ తీసుకోవాలి, చేయాలి, ఏదైనా చేయాలి గవర్నమెంట్. ప్రజలకు అవేర్నెస్ మనం పనిచేయాలండి. ఏదైనా 2 రోజులు అది వెయిట్ న్యూస్లో చూసి దాని మీద ఏదో పోలీసులు యాక్షన్ తీసుకొని అలర్ట్ చేస్తారు. కానీ గవర్నమెంట్ అయినా పోలీస్ వ్యవస్థ అంతా కలిసి కట్టుకుంటే పనిచేసి సామాన్యుడికి అన్యాయం జరుగుతుంటే ఎంత దూరంగా పోవాలి గవర్నమెంట్. అది మెయిన్, దాని మీద ఉక్కుపాదం మోపాలి. అంటే యూత్ సరిగ్గా తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం లేకపోతే షార్ట్ టైంలో డబ్బు వస్తుంది. తల్లిదండ్రులు ఏముందని ఇప్పుడు నేనున్నా, నాది విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన, తల్లిదండ్రులు ఏం చేస్తారు చెప్పు, నాన్న చదువుకుంటున్నాను డబ్బులు ఏంటి పంపిస్తారు. కానీ నేను ఏ విధంగా పనిచేస్తున్నా, ఏ విధంగా పనిచేస్తున్నా ఎవరికి తెలుస్తుంది చెప్పు, ఎవరికేం తెలియదు. మన పెంచే పెంపకం ఉంటుంది, ఏదో నా పెంపకం బట్టి మనం నడుచుకుంటూ పోతుంటాం అంతే. పల్లెటూరులో పుట్టినాం కాబట్టి మనం ఏంటంటే మరి అంత చిల్లర చేసేవారు మనకేం ఉండదు. చదువుకున్నాం, ట్రై చేస్తాం, జాబ్ వస్తే వచ్చింది, లేకపోతే ఇది పని కాకపోతే ఇంకో పని చేసుకుంటాం. యువత కొన్ని ఇచ్చే సందేశం ఏంటంటే జాబ్ లేకుండా జాబులతో ఏదేం లేదాడ, ఏదైనా కష్టపడండి బతకండి. కానీ బెట్టింగ్ లేపని చెప్పేసి నైట్ 2 లక్షలు పోగొట్టుకొని రోడ్డు పాలయ్యి ఇంటికాడ పొలాలు అమ్ముకొని పిల్లల రోడ్డు మీద పడి పిల్లల రోడ్డు మీద పడి ఎందుకు ఏం వస్తుంది, ఏం రాదు, పిచ్చలేటు. మనం ఏ లోకంలో బతున్నామని ఇంకా ఎవడో చెప్తే విజయ్ దేవరకొండ గారు చెప్తే మనం ఫాలో కావాలన్నా, ఇంత చదువుకున్నా మనకు అవేర్నెస్ ఉండదా? ఉండాలి, జనాలకు అవేర్నెస్ లేకపోతే ఎట్లా చెప్పు. గవర్నమెంట్ ఉన్నది, ఎవడు అసలు యాక్షన్ తీసుకుంటుంది. కనీసం డ్రగ్స్ మీద బాగానే రేవంత్ రెడ్డి ఫోకస్ చేసేసి బాగానే ఆర్ట్స్ ఇచ్చినాడు, దీని మీద కూడా కొంచెం ఫోకస్ చేసి కొంచెం కేర్ తీసుకుంటే అయిపోతుంది. ఏదో వాళ్ళు కూడా తెలిసి సెలబ్రేట్ చేసి అయిపోయింది, కొంచెం యాక్షన్ తీసుకోమని. కొంతవరకు చదువుకున్న యువత కూడా ఉద్యోగాలు లేక ఈ షార్ట్ టైం అమౌంట్ వస్తాయని దీనికి అలవాటు పడుతున్నారు. ఇక డబ్బు అన్న రూపాయి వస్తుంది ఇవ్వడానికి ఆశపడతాడన్న. కానీ యువతకి ఏంటంటే చదువుకున్న వాళ్ళు అవేర్నెస్ ఉండాలి, పక్కన ఫ్రెండ్స్ కూడా అవేర్నెస్ పెంచాలి వాళ్ళకి. అరే బాబు ఇట్లా చేస్తే తప్పురా అని వాళ్ళు కూడా యువత కూడా పార్టిసిపేట్ చేసి చెప్తుండాలి ఏముందాడ. ఇప్పుడు మన ఇంట్లో తమ్ముడు ఉంటాడు, చిన్న ఏజ్ పోరగాడు, తెలియదు, వాడేం పని చేయడు, ఎట్టగడతాడు, దాని ఏముంది చెప్పాలి, మనం నేర్పించుకోవాలి, క్రమశిక్షణలో పెట్టాలి. 2 పక్షాల తర్వాత ఆప్షన్ తర్వాత చూసుకోవాలి. అంటే అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఏవైనా కానీ మేము ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెప్తారు. సరే ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోయినా వాళ్ళ చదువుకి తగ్గట్టు ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు కల్పిస్తారు. ప్రైవేట్ రంగంలో ఫస్ట్ గవర్నమెంట్ చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే, మేము ఆ కంపెనీని పట్టుకొస్తున్నాం, లక్షల కోట్లు తీసుకొస్తున్నాం అని సొల్లు చెప్పడం కాదు ఇక్కడ మ్యాటరు. ఇలా తెలంగాణ యువత ఉన్నది, మా డిస్ట్రిక్ట్ నల్గొండ జిల్లా ఉన్నది. నువ్వు డేటాబేస్ తీసుకో, ఎంతమంది నిరుద్యోగులు డేటాబేస్ తీసుకో, వాళ్ళకు స్కిల్ ఇండియా ఉన్నది, మోడీ లెక్క. మాకు స్కిల్స్ పెంచండి, నేర్పించండి, మమ్మల్ని ప్రమోట్ చేయండి. నువ్వు ఈ తెలంగాణలో ఐటీ కంపెనీలు తీసుకోవచ్చు, ఎవరైనా నార్త్ తీసుకోవచ్చు, వాళ్ళకి కొద్దిగా ఇంగ్లీష్ వస్తుంది, మాకు రాదు. స్కిల్స్ పెంచండి, మాకు ఎంప్లాయీస్ కల్పించండి. వాళ్ళ ఎంప్లాయీస్ కల్పిస్తే అమీర్పేట ఇక్కడికి వచ్చి మాకు ఇది ఈ టార్చర్ ఎందుకు ఉంటుంది డబ్బులు కట్టి. ఇప్పుడు నువ్వు ఏదో రాజు వికాస్ అని చెప్పిన 5 లక్షలు ఓడి అడిగింది నిన్ను,
ఆ డబ్బులు పెట్టే ఏదో మాలా నిరుద్యోగుల మీద ఎక్కడ కోచింగ్ సెంటర్ పంపించి ఆ స్కిల్ ఇండియా లాంటిది ఉంది అలా పంపించి ఐటీ రిక్రూట్మెంట్స్ ఏం కావాలి, పవర్ బిఐ కావాలన్నా, సర్వీస్ నవ్ కావాలన్నా అట్లాంటి స్కిల్స్ నేర్పించి మనం పంపిస్తే మీకు గట్టిన అవుతాం. చెప్పుకోవడానికి డిగ్రీలు పీజీలు కానీ చదువు యువత గవర్నమెంట్ ఒకటాడు, నేను గవర్నమెంట్ అందరికీ సరి మాకు చదువుకున్నాం, మాకు కూడా అవేర్నెస్ ఉంది. అట్లాంటి ఏదైనా కోచింగ్ సెంటర్లు పెట్టి మాకు అవేర్నెస్ పెంచుకో మేము ఉన్నాం. మీకు టీసీఎస్ కంపెనీ తీసుకొచ్చినాం, మీకు తెలంగాణ ప్రజలకి ఇంతమందికి ఇంత ఇవ్వాలి, 30% మేము ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామంటే మేము కూడా పోతాం వాడికి. నువ్వు కంపెనీ తీసుకొస్తావు, కంపెనీ ఎవరు చేస్తుంది జాబ్ అసలు? తెలంగాణ ఎంతమంది చేస్తారు విద్య? మొత్తం ఆంధ్రాలో చేస్తారు ఇక్కడ పని వచ్చి, తెలంగాణ వచ్చిన వాళ్ళే చేస్తారు మొత్తం ఎంప్లాయ్మెంట్. మా స్కిల్స్ ఉన్నాయి, స్కిల్స్ లేకపోతే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం బ్రదర్, ఇంగ్లీష్ రాదు, నేర్పిస్తే ఎందుకు రాదు? మాకు వస్తుంది కదా, అది పెద్ద రాకెట్ సైన్స్ కాదు కదా. గవర్నమెంట్ కూడా దీని మీద ఫోకస్ పెట్టాలి ఫస్ట్. నువ్వు వీటి మీద ఫోకస్ పెట్టుకుంటా నువ్వు కంపెనీ తీసుకొచ్చినా, ఆర్డర్ చేసినా, ఏడు చేసినా, ఎంప్లాయ్మెంట్ కల్పించినట్టే దానికి ఎక్కడ గ్యారెంటీ చెప్పు? పలానా జిల్లా ఉంది, నల్గొండ జిల్లా ఉంది, కాంగ్రెస్ గెలిపించినాం, గవర్నమెంట్ గెలిపించినాం, మా యువత ఎంతమంది ఉన్నారు, ఒక 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించిన, పలానా విలేజ్లో పలానా అబ్బాయి కల్పించిన, నేర్పించినాం అంటే అయిపోతుంది. కానీ అదంతా కాకుండా నువ్వు కేసీఆర్ లెక్క నీళ్ళు నిధులు నియామకాలు వస్తాయన్న 10 ఏళ్ళు ఆయన ఇంకా అంతా పొద్దుపోయిన ఆయన నీళ్ళు నిధులు నియామకాలు అనేది గంగలో కలిసిపోయింది అంత వ్యవహారం. అర్థమైందా? ఈయన వచ్చి కాళేశ్వరం అంటాడు, ఈయన పోయిన తర్వాత ఆయన ఇంకోటి సొల్లు అంటాడు. ఎంత పొద్దుపోయినవారు మీరు. గవర్నమెంట్కి ఏం పీకే తెలుసుకోరో డైరెక్ట్గా ప్రజలకు అది చెప్పండి అంతే. అది రేవంత్ రెడ్డి ఇంకెవరైనా కానీ, కేసీఆర్ ఎవడన్నా కానీ, ఏముందన్నా ప్రజల సొమ్ము వాళ్ళ ఇంట్లో సొమ్ము పెడుతున్నారా? ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, కడుతున్నారు. నువ్వు నిరుద్యోగం డెవలప్ చేయాలంటే నువ్వు ఏదో స్కిల్స్ పెట్టు. ఉమ్మడి నల్గొండకు సంబంధించి ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు కదా, ఎవడుంటే ఏం పెడతాడన్నా? మా ఎమ్మెల్యే ఉండు భగత్ ఉన్నాడు, ఏం కల్పించింది ఎంప్లాయ్మెంట్? ఏదో ఆలయంలో సెంటర్ పెడతాడు, అంతా ఐటీఐ మీద జాబ్స్ ఉంటాయి, అక్కడ 20,000 15,000 ఇస్తారు. ఏం బాగుపడతాడు స్టూడెంట్? నువ్వు డిగ్రీ చదివే స్టూడెంట్కి నువ్వు ఇచ్చే ఐటీఐ జాబా? ఏం చేస్తాడు వాడు? నువ్వు పెట్టు బాయ్, సెంటర్ పెట్టు, తీసుకో, ఓ ఫ్లాట్ తీసుకో, జావాను పైథాన్ నేర్పి, స్కిల్స్ నేర్పు, దాంట్లో లైఫ్ ఉంటుంది. కానీ యానో పోయి ఎలక్ట్రిక్ పని చేయండి, ఏం చేస్తాడు? ఏం సరిపోతుంది? పిల్లలు ఏం పోషించుకుంటాడు డిగ్రీ అయినాడు? ఈ జనరేషన్ ఏం సరిపోతుంది? ఇలా బీర్ తాగడానికి 210 రూపాయలు, దాని మీద ఉన్న శ్రద్ధ గవర్నమెంట్ దీని మీద లేకపోయా మరి ఎట్లా? నా గవర్నమెంట్ ఏమంటారు? గవర్నమెంట్ని ఇంకా అయిపోయి ఏముందాడా? ఏం చెప్తారు చివరిగా చెప్పదలుచుకుంది ఒకటే, యువత అయినా గవర్నమెంట్ అయినా ఎవరైనా సరే ఫస్ట్ యువత మీద ఫోకస్ చేయండి. నువ్వు రాజు వికాస్ పెట్టి ఏదో నీ కార్యకర్తలకు ఇచ్చుకొని డబ్బులు ఇచ్చుకొని ఏదో పొద్దుపోకుండా కాని పనులు అన్నీ. యువతకి స్కిల్ ఇండియా లాంటిది పెట్టు, డిస్ట్రిక్ట్లలో సెంటర్లు పెట్టు, ఇంగ్లీష్ నేర్పి, స్కిల్స్ నేర్పించి, జావా నేర్పి, పైథాన్ నేర్పి. ఎక్కడనో అమీర్పేటలో ఇంత దంత జరుగుతుంటే ఏం చేస్తుంది గవర్నమెంట్? ఇది నేర్పిలేక, ఎన్ని కోర్సు నేర్పిలేకనా ఏం చేస్తుంది బ్రదర్ గవర్నమెంట్? డ్రగ్స్ అసలు ఎవడు పోలీసులకు తెలియదు ఎక్కడ డ్రగ్స్ అమ్ముతారు? లేస్తే తెలిసినారు, బస్ స్టాండ్లో తిరుగుతారు, మాకే కనిపిస్తుంటే కళ్ళ ముందల. ఏం చేస్తుంది వ్యవస్థ? అంతా తెలిసే నడుస్తుంది మొత్తం. ఎందుకు ఎంత పొద్దుపోనేవారు? ఏమన్నా అసెంబ్లీలో కూర్చోడం, ఆడ కూర్చోడం, హరీష్ రావు 8 మీద కామెంట్ ఆడు, 8 1 మీద కామెంట్ ఆడు, ఏముందాడు యూజు? రియాలిటీ కొంటే ఎవడన్నా ఇప్పుడు మళ్ళీ తిరుమల ఉన్నాడు. స్టార్టింగ్లో మాకు రియాలిటీ అనిపించింది, గెలిపించినాం. చూస్తుంటే ఏదో ఉండబట్టే, కొంచెం ఉండబట్టే కదా. మన ఎమ్మెల్సీ గెలిచింది. ఎందుకు గెలిచింది? అధికార పార్టీ ఎల్లుడు గెలవలేదు. ప్రసన్న హరికృష్ణ ఎందుకు గెలిచిండు భయ్? జనాలలో బిలీవ్ ఉండాలి. అది పోతే నీ కాంగ్రెస్ అయినా ఏం లేదు, నీ పథకాలు అయినా ఏం లేదు, తీసుకుపోయి పెట్టుకోవడం ఏం లేదు, ఆడ లైట్ తీసుకోవడం అంతే. ఇచ్చా లైట్.